రైట్, ఇక విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి. మనం ఇందాక వైజాగ్ లో చూసాము, ఆర్కే బీచ్ కు జనాలంతా పోటెత్తారు. విజయవాడలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? విజయవాడలో కూడా ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇటు హోటల్స్ కావచ్చు, అలాగే రిసార్ట్స్ కావచ్చు, అన్నీ కూడా వేడుకలకు సర్వంగా సిద్ధమవుతూ ఉన్నాయి. అట్లా దాంతో పాటుగా కూడా ప్రైవేటు ప్లేసుల్లో కూడా పార్టీలను ఏర్పాటు చేసేందుకు కూడా పోలీసుల దగ్గర నుంచి నిర్వాహకులు అనుమతులు తీసుకుంటా ఉన్నారు. వీటితో పాటుగా హోటల్స్లకు సంబంధించి వాటిలో కూడా ప్రైవేటు హోటల్స్లో కూడా అనుమతులు తీసుకొని నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కూడా అందరూ కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడ మొత్తం కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. హోటల్స్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటా ఉన్నారు. ఏదైతే పోలీసులు అనుమతి తీసుకొని హోటల్స్లో ఏర్పాటు చేస్తా ఉన్నారో అక్కడికి జనాలందరూ కూడా తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే విజయవాడ వ్యాప్తంగా కూడా ఆంక్షలు కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఈ 2 రోజుల పాటు ఈ రోజు రేపు కూడా ఆంక్షలు అమలు చేయబోతా ఉన్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, పోలీసులు కూడా కఠినమైన ఆంక్షలు కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 30 పోలీస్ యాక్ట్ ప్రకారం, అట్లాగే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఎక్కడైతే అనుమతించారో అనుమతించిన ప్రాంతాల్లోనే వేడుకలు చేసుకోవాలంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏ రూల్స్ను కూడా మీరొద్దు అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మందుబాబులకు కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తా ఉంది. ఈ రోజు రేపు కూడా 2 రోజుల పాటు అధిక సమయం కేటాయిస్తూ కూడా మందుబాబులకు శుభవార్త చెప్తా ఉంది. ఏదైతే రోజు కూడా 10 గంటలకల్లా షాప్స్, హోటల్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా క్లోజ్ చేస్తూ కూడా మందు అక్కడి నుంచి విక్రయించకుండా కూడా ప్రభుత్వం అనుమతిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఏదైతే మద్యం దుకాణాలు, అలాగే బార్ అండ్ రెస్టారెంట్లో కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతిస్తూ ఉంది. మిగతా హోటల్స్కు సంబంధించి కూడా ఏదైతే హోటల్స్లో అనుమతించిన హోటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హోటల్స్లో కూడా 1 గంట వరకు అనుమతిస్తూ ఉంది విక్రయాలకు సంబంధించి. ఆ టైం లోపల మాత్రమే మద్యం విక్రయించేందుకు కూడా పోలీసులకు అనుమతి వారి నుంచి కూడా పోలీసులు హోటల్స్ సంబంధించి అంటూ కూడా ప్రభుత్వం అనుమతించింది. అక్కడి నుంచి పోలీసులు కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మిగతా చోట్ల ఏదైతే విజయవాడలకు సంబంధించి ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లైఓవర్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తాము. ఏదైతే ఆ వేడుకలు ప్రారంభమయ్యే సమయంలో కూడా ఫ్లైఓవర్స్ మొత్తం కూడా క్లోజ్ చేస్తాము. ఈ ఫ్లైఓవర్స్ పై కూడా జనాలు కానీ వాహనాలు కానీ రాకుండా నియంత్రిస్తామంటూ కూడా పోలీసులు విజయవాడలో హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బందర్ రోడ్డు మొత్తం కూడా, బందర్ రోడ్లు అంటే అధికంగా ఎప్పుడు నూతన సంవత్సరం వస్తున్నా సరే బందర్ రోడ్లో అధికంగా జనం వస్తూ ఉంటారు. నూతన సంవత్సరానికి సంబంధించి వేడుకలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా రోడ్డుపైకి వచ్చి కూడా కేకులు కట్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు. ఈసారి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందుగానే బందర్ రోడ్డు మొత్తాన్ని కూడా క్లోజ్ చేయబోతా ఉన్నారు పోలీసులు. 9-10 గంటల లోపలే కూడా మొత్తం క్లోజ్ చేసేసి వాహనాలకు కానీ జనాలకు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా కూడా నిరాకరిస్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, హోటల్స్ లిక్కర్ సర్వ్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలంటూ కూడా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం హోటల్స్ నిర్వాహకులు కూడా పోలీసుల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా నగరంలో కూడా ఫ్లైఓవర్స్ పూర్తిగా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక కొన్ని గంటల్లో కూడా నూతన సంవత్సర వేడుకలకు విజయవాడ నగరం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.